ఇక్కడ వేదిక పోయినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు గోపా అధ్యక్షులు బండి సాయన్న గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, హాజరైనటువంటి గోపా ప్రతినిధులందరూ కూడా నమస్కారం. మీ అందరికి శుభాకాంక్షలు. గోపా సంస్థ నెలకొల్పుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఏదైనా ఒక సంస్థ ఏదైనా ఒక సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం. అలాంటిది 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కాకుండా నిరంతరం గోపా సభ్యులకి సేవ చేస్తూ ముందుకు పోతున్నట్టు తరుణంలో గోపా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గౌడ హాస్టల్, గౌడ సొసైటీస్, దాంతోపాటు అఫీషియల్స్కి ఉన్నటువంటి గోపా సంస్థలు ఎప్పటికప్పుడు ప్రజల చెంత నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా పటిష్టపడాల్సిన అవసరం ఉన్నది. మిగతా కులాలతో పోల్చుకున్నప్పుడు మనం కొంత వెనుకబడి ఉన్నామనే మాట ఒప్పుకోవాలి. ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కుల సంఘాలకి అవకాశాలు ఇవ్వాలని, సదుపాయాలు కలగజేయాలని కొంత దృక్పథంతో ఉంది. మిత్రులు గోపా భవన్ అన్నారు. తప్పకుండా గోపా భవన్ కొరకు అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి అది మేము ల్యాండ్ ఇవ్వగలుగుతామా, లేక ల్యాండ్ మెరుగొంటే నిధులు ఇవ్వాలా, మిత్రుడు పొన్నం ప్రభాకర్తో చర్చించి దాని విషయంలో చొరవ తీసుకుంటాము. అదేవిధంగా గోపా నిధి ఒకటి ఏర్పాటు చేయండి. ఎన్ఐఆర్ఎల్ కానీ మనలో కొంత సంపన్నమైనటువంటి కుటుంబం వాళ్ళు నిధి ఏర్పాటు చేస్తే బీద జనానికి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఏ సమాజానికైనా, రండి శ్రీకాంత్ పైకి రా. ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ కులం అభివృద్ధి చెందాలన్నా, ఏ సొసైటీ అభివృద్ధి చెందాలన్నా ఎడ్యుకేషనే మలుపు తిప్పుతుంది. ఇవల్ల ఈ ప్రభుత్వం కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ, ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ ఉంటేనే మన కులం కానీ సమాజం కానీ అభివృద్ధి అంటే అవకాశం ఉంటుంది. అలాంటి ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత ఇవ్వాలి. చదువుకోదలుచుకున్నటువంటి గౌడ మిత్రులకు కానీ, బీద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ హెల్ప్ చేయడానికి ఒక నిధి ఉంటే, ఒక ఫండ్ ఉంటే ఉపయోగపడుతున్నటువంటి మా ఆశ మీకు చెప్తా ఉన్నాను. ఎడ్యుకేషన్ ప్రయారిటీ. నేను మొన్న మా గ్రామంలో ఖరీదైనటువంటి 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చినాను. ఆ మారుమూల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఆ గ్రామం రూపురేఖలు మారిపోతే ఉద్దేశంతో ఆ ఫండ్ ఇవ్వడం జరిగింది. అలాంటి నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చాలామంది పెద్దలు ఉదారంగా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్నారు. నేను నా విడతగా 10 లక్షల రూపాయలు నిధికి ఇస్తాను. మీరు మిగతాలతో పోగు చేసి ఒక పెద్ద ఎత్తున నిధి పోగు చేస్తే దాంట్లో నుంచి కొంత ఇంట్రెస్ట్ భాగమా లేక ఏ రకమైనటువంటి భాగం తీసుకొని పిల్లలు చదవాలనుకున్నాకంటే పిల్లలకి ఉపయోగపడే రకంగా ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నేను చాలా సందర్భాలు చెప్తాను, కులాభిమానం ఉండాలి కానీ కుల పిచ్చి ఉండకూడదని. అన్ని కులాలు కలిస్తే మనం బలంగా ఉంటాం. ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత దాదాపు 100 ఏళ్ళ తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం కుల సర్వే చేపట్టింది. మొన్నటి వరకు మేము గౌన్లు ఇంతున్నాం, ముదిరాజులు ఇంతున్నారు, కాపులు ఇంతున్నారు చెప్పుకునే పరిస్థితి, కానీ అధికారికంగా ఒక డాక్యుమెంట్ లేదు మనకి. ఇవాళ ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్నటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చింది మనకు చేతికి. సో బీసీలు ఏకంగా ఉంటే మనం దాదాపుగా 60% ఉంటాం. కులాలుగా విడిపోతే 2%, 4%, 8% విడిపోతాం.
పలచన పడతాం. బీసీలు ఏకంగా ఉండాలి. తప్పకుండా గౌడుగా పుట్టినందుకు నేను గర్విస్తూ ఉన్నాను. నా కులం మీద ప్రేమ ఉంటుంది. కానీ అందరం ఏకం కావాలి. ఏకమైన రోజున మనం రాజ్యాధికారం చేపట్టుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని చేసినా అల్టిమేట్గా రాజ్యాధికారం మనకు రావాలి. వచ్చినప్పుడే మన సమాజానికి మనం సేవ చేసుకోగలుగుతాం. ఇవాళ చాలా తక్కువ మంది ఎమ్మెల్యే గెలిచినటువంటి సందర్భం, ఎమ్మెల్సీ గెలిచిన సందర్భం. భవిష్యత్తులో మన కులస్తులు అత్యధికులు ఎమ్మెల్యేలు కావాలని ఆకాంక్షించే వ్యక్తులు నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకా జిల్లా కమిటీలు పటిష్టపరచండి. మీరు బాగా చేస్తూ ఉన్నారు. నేను ఆర్యవైశ్య వాళ్ళు పిలిచారు నన్ను, నేను సమయం లేకపోలేకపోయాను. 15 మంది గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారని. మన దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూడండి. వాళ్ళకు ఒక సన్మానం, అదేవిధంగా 11 మెంబర్స్కి పిలిచి ఒక సన్మానం చేయండి. ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. సర్పంచులు చాలా చోట్ల మన వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. వాళ్ళని ఒకసారి పిలవండి, ఒక సన్మానం చేయండి. వాళ్ళకు కూడా ఉత్సాహం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశగా ప్రయత్నం చేయాలని, గోపాబాబు విషయంలో కట్టుబడి ఉంటాం, పనిచేస్తాం. అదే నిధి ప్లాన్ చేయండి. నేను 10 లక్షల సొంతంగా మీకు ఇస్తాను, నిధి రూపకల్పన చేయండి అనే మాట కూడా ఈ సందర్భం ఉన్నజేస్తూ, పెద్దలు చాలామంది ఉన్నారు. నేను 10 ఇస్తే 20, 50 కోట్లు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇది ఒక అంకురార్పణ మాత్రమే చేస్తూ ఉన్నాను, ఒక ఇనిషియేషన్ చేస్తూ ఉన్నాను, ఒక ప్రారంభం చేస్తూ ఉన్నాను. కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి సామర్థ్యం కలిగిన సంపన్నులు గౌడకులంలో చాలామంది ఉన్నారు. వారితో తయారు చేసి దాని ఒక డిపాజిట్ రూపంలో చేయగలిగితే మనం కింది స్థాయి చిన్నపిల్లల్ని ఆదుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఇనిషియేట్ చేశాను అనేదిగా భావించొద్దు. తప్పకుండా భవిష్యత్తులో గోపా ఇంకా స్ట్రాంగ్గా నిర్మాణం చేయండి. సాయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి మా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభినందనీయం. భవిష్యత్తులో జిల్లాల వారు కూడా పెటిషన్ చేయండి, సోషల్ యాక్టివిటీ చేయండి, సోషల్ అవేర్నెస్ తీసుకురండి. దాంట్లో మేమంతా కూడా ఇక్కడ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, స్వామి అన్న కానీ అందరం కూడా భాగస్వాములు అవుతాం. పొన్నం ప్రభాకర్ కూడా రావాల్సి ఉండే, కరీంనగర్లో కార్యక్రమం ఉందని రాలేకపోయాడు. శ్రీకాంత్ వచ్చాడు, వెంకటస్వామి గారు ఉన్నారు. అందరం కలిసి దీన్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తామనే మాట చెప్తూ మీ నుంచి సెలవు. ధన్యవాదములు.